టీఆర్ఎస్ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వీళ్ళు మాట్లాడేటువంటి పద్ధతులు కరెక్ట్ కాదు. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మీరు తీసుకొచ్చి బయట పెట్టండి. అంతేగాని ఆ కంపెనీ ఆయన ఆ రోజే చెప్పిండు, నేను 7-8 సంవత్సరాల నుంచి దాంట్లో లావాదేవీలు ఏమి లేవు, ఆ కంపెనీ వైండప్ చేసిన కిందనే లెక్క, కానీ అక్కడ ఏం ట్రాన్సాక్షన్ ఏం జరుగుతలేదు అనేది చాలా క్లియర్గా మంత్రి గారు చెప్పారు. దాన్ని పట్టుకొని 2014లో ఇది చేసిర్రు, 2014లో అఫిడవిట్లో పెట్టారు. అంటే ఒక కంపెనీ వైండప్ అంటే ఓవర్ నైట్లో మూసేస్తారా? దాంట్లో మీకు ఏమన్నా లావాదేవీలు జరిగితే అది లెక్క కాదు. రెండోది అదేమన్నా పనికొచ్చే వ్యవహారం వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు ఆయన జయరాం రమేష్ ఆయన మాట్లాడండి, ఇప్పుడు మియాపూర్ విషయంలో నా గురించి మాట్లాడండి. ఆ రోజు దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి ఇప్పుడు తోక ముడిచి పారిపోయిన ఎవరు? ఏదైనా కానీ డెమోక్రసీలో మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాట్లాడితే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. అసలు ఎట్లయిపోయిందంటే ఈ భారతదేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి కుటుంబం రాజకీయాలు ఉంటే పెద్ద తప్పన్న విధంగా మాట్లాడుతుంది. ప్రతిరోజు నోరు తెరిస్తే ఆ కుటుంబాన్ని ఆరిపోసుకోవాలి. నేను అడుగుతా, నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు ఎక్కడికైనా వచ్చారు? ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ఎక్కడికైనా వచ్చాడు? మరి సంజయ్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చారు? మేనకా గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి వచ్చారు? స్వయంగా పిసిసి ప్రెసిడెంటు వాళ్ళ కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. రెండోది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ కుటుంబం ఏమన్నా వచ్చిందా? కేటీఆర్ గారు అంతకుముందు ఎమ్మెల్యే లేడా? ఈ రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యే లేడా? అదే సిరిసిల్ల నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే కాదా? అంటే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయలేదా? ఇప్పుడు స్టిల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు, హోంమంత్రిగా ఉన్న నాయన నరసింహారెడ్డి గారు, ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న పద్మారావు గారు ఇప్పటికీ రైల్వే కేసులు మీరు టీవీలో పేపర్లో చూస్తున్నారు. అప్పటే కదా కేసులన్నీ. అరే మాట్లాడితే ఏదో పొద్దున్న లేస్తే ఆ కుటుంబం మీద మాట్లాడాలి. అరే మీకు ఇప్పుడు రాజకీయాలల్లో ప్రజలు డెమోక్రసీలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళు కరెక్టా రాంగ్ అనేది ప్రజలు చూస్తారు. రెండోది వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు. మరి ఇంత ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, 35 సంవత్సరాలు ఉన్న తెలుగుదేశం పార్టీ, నేషనల్ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మరి ఇన్ని పార్టీలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేశారు కదా 150 అసెంబ్లీ డివిజన్లలో. మరి టీఆర్ఎస్ నుంచి అతను కేటీఆర్ గారు లీడ్ తీసుకొని మొత్తం సిటీ అంతా రోడ్ షో చేసి సిటీలో అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగినటువంటి వ్యక్తి కదా. మరి ఛాలెంజ్ చేసి 99 సీట్లు గెలవలేదా? మీకు డిపాజిట్లు వచ్చినాయి ఎక్కడన్నా? అంటే ప్రజలకు నమ్మకం ఉంది కదా ఈ ప్రభుత్వం పట్ల. మాట్లాడితే ఆ కుటుంబాన్ని ఆరిపోసుకోవడం. లాస్ట్ ఏ స్టేజ్కి వచ్చారంటే నేను సోషల్ మీడియాలో చూస్తే మన్మన్ దాకా వచ్చేసారు. ఏందండి ఇది? ఇప్పుడు ఈ పద్ధతి కాదు కదా. ఇప్పుడు నువ్వేదన్నా ఉంటే గవర్నమెంట్ పరంగా మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడు. అంటే ఇంకా మేము వ్యక్తిగతంగా మాట్లాడలేమా? ఈ చరిత్రలు అంతా తీయలేమా? ఇప్పుడు ఈ దేశంలో దరిద్రమైన చరిత్ర మీకు కాకపోతే ఇంకెవరికైనా ఉందా? అట్లా పోవాలనుకుంటే మేము లోతులోకి పోలేమా? ఏదైనా కానీ బాధ్యతగా పద్ధతిగా మాట్లాడి. ఒక ఆయన చెప్తాడు, ఆయన వాళ్ళ బామ్మర్ ఏదో ఈవెంట్ మేనేజర్. అంటే ఎవరు వ్యాపారాలు చేసుకోవద్దు, అంటే గాలి మీద తిరగాలి మీలాగా. మీడియా ఉన్నది కాబట్టి నోటుకొచ్చింది మాట్లాడాలి. అరే ఇది విచిత్రమైన సంఘటన. అసలు కేసీఆర్ గారి కుటుంబం రాజకీయాలలో ఉండడమే తప్పన్నట్టు, లేకపోతే వాళ్ళేదో బ్యాక్ డోర్ నుంచి వచ్చినట్టు. ప్రజలు ఓటేస్తే వచ్చింది కదా. రెండోది ఇప్పుడు అతనికి మంత్రిగా ఉన్నాడు. ఆ మంత్రిగా తన గవర్నమెంట్లో తన డిపార్ట్మెంట్లో ఏమన్నా
పర్ఫార్మెన్స్ ప్రాపర్గా చేయకపోతే అడిగిందంటే అర్థం ఉంది. అది లేదు. ఏదోనంటే ఆయన చిన్నప్పుడు ఏం చేసిండు, ఆ తర్వాత ఏం చేసిండు, ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఏదా మాట్లాడేది. మీ శాతకాలు లేవా మా దగ్గర? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇన్నిసార్లు ప్రజలు ఓడగొట్టినా కానీ బుద్ధి రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది మీకు? మీ ఇంటర్నల్ పాలిటిక్స్ అంతా తీసుకొస్తారు, ఇక్కడ రుద్దుతారు. అదేంటంటే నిన్న నాకు చూపిస్తుంటే అదేదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లెక్క ఆ కాపీ తెచ్చి మీడియా ముంగట చూపించి, ఆ రోజు ఆయన ఇట్లా చెప్పిండు కదా, ఆయన బంద్ చేసిండు కదా, ఆ ఫ్యాక్టరీ ఎప్పుడో బంద్ అయింది కదా, అది ఇంకా తెరిచింది. కానీ ఏం మాట్లాడతారేమన్నా మాట్లాడడానికి అర్థం ఉందా? ఆ రోజు ఆయన చెప్పింది ఏంది, 7-8 సంవత్సరాల నుంచి దాని యాక్టివిటీ ఏం లేదు, అది ఎప్పుడో వైండప్ అయింది అని చెప్పిండు. అంటే వైండప్ అంటే ఓవర్ నైట్లో వైండప్ కాదు. అది తెలుసుకొని మాట్లాడితే బెటర్. లేదు మీరు ఏదైతే వెహికల్స్ చెప్తుండ్రో ఆ కంపెనీ నుంచి ఏమన్నా డెలివరీ అయితే అదనే చెప్పాలి. అది వెంకయ్యనాయుడు కంపెనీ కాదు, ఇది కాదు. ఆయన ఏం చెప్పిండు ఆ రోజు మంత్రి గారు, మాదేదో చిన్న ట్రాక్టర్ల కంపెనీ ఎప్పుడో పెట్టినా నేను, దాని లావాదేవీలు ఏం జరుగుతలేవు, అది ఎప్పుడో వైండప్ అయిన కిందనే లెక్క అన్నాడు. అదేదో పెద్ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చినట్టు మీకు చూపిస్తారు. దీనికి క్షమాపణ చెప్పాలి. దళితులకు ఏదో ఛాంపియన్లని వీళ్ళు చెప్పేది. అరే దళితుల పట్ల ఒక కమిట్మెంట్తోని దళిత డెవలప్మెంట్ అని, ఎస్సీ డెవలప్మెంట్ అని చెప్పేసి డబ్బులన్నీ మనకు మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి ఫస్ట్ టైం మన శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టింది. ఎన్ని కార్యక్రమాలు తీసుకుని ఈరోజు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాడు మా ముఖ్యమంత్రి గారు. ఎస్సీ ఎమ్మెల్యేస్ ఏ పార్టీ అని కాదు, పాపం వీళ్ళు అనగారిన ప్రజానీకం, వెనుకబడిన ప్రజానీకం, వీళ్ళకి ఎంత చేసినా కానీ తక్కువ అనే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తుంది. అక్కడ ఏమైపోయిందంటే ఆ గాంధీ భవన్లో కూర్చుంటే కాంపిటీషన్ అయిపోయింది. ఎవడు మాట్లాడాలి, ఎవడు ఛాంపియన్ కావాలి. నేనన్నా మీ ఇంటర్నల్ మీ దరిద్రం చూసుకోండి ఫస్ట్. మాతోని పోరాటం చేసే సత్తా ఇంకొక 10 సంవత్సరాల వరకు మీకు లేదు. అది మీరు తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది. ఈరోజు భారతదేశంలో మీ పార్టీ పరిస్థితి ఏందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఒక పార్టీ అయితే మొత్తానికి దిక్కు దివానం లేకుండా భూస్థాపితం అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది, మేము వచ్చి ఇక్కడ ఉన్నాం. ఏదో ఇక నోరు తెరిచి మాట్లాడితే పబ్లిసిటీ వస్తుందని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఏదో నమ్ముతారని అనుకుంటే అది ఇక మీ భ్రమ తప్ప ఇక్కడ జరిగేది ఏముండదు. నేనేమంటా అంటే డెమోక్రసీలో మీరు మాట్లాడేటప్పుడు జర ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. అంతేగాని ఇక మేమే మాట్లాడగలుగుతామంటే మీకంటే డబల్ టిబల్ మాట్లాడతాం. మీకంటే ఎక్కువ మాట్లాడే గొంతు మా దగ్గర ఉంది. కానీ ఏదో గవర్నమెంట్లో ఉన్నాం, పద్ధతిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం.